హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషావన్ యూట్యూబ్ ఛానల్. ఈషావన్ యూట్యూబ్ ఛానల్ ఆ సీజన్ బిగ్ బాస్ సీజన్లో ఎవరెవరు గొడవ పడ్డారు, ఎవరెవరికి పడలేదు, అది మనం మాట్లాడుకుందాం. అందుకోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఎవరెవరికి గొడవ మీకు నచ్చింది, ఎవరి వల్ల ఎవరి గొడవలు మీకు నచ్చినాయి అంటే ఎవరి వల్ల ఏ గొడవలు మీకు నచ్చినాయో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఏ గొడవలు నచ్చినాయి, ఏ గొడవల గురించి మాట్లాడాలో కూడా నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఓకే, ఇది పార్ట్ 2 తీయొచ్చా అంటే చెప్పలేము, తీయొచ్చు తీయకపోవచ్చు. ఇందులోనే మొత్తం సరిపోయినట్టు చెప్తాను. నాకేమైనా గుర్తుందంటే నేను ఏదైనా లెంత్ చేస్తే మాత్రం చెప్పలేము. అదొకటైతే చెప్పగలుగుతా, అదొకటే. ఓకే, పార్ట్ 2 తీసే ముందు అదేంటంటే బిగ్ బాస్. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ 1 to 9 సీజన్ వరకు హౌస్లో అతలకుతలం చేసిన, సోషల్ మీడియాని భారీగా రచ్చ చేసిన, దాడి చేసిన అత్యంత సంచలనమైన తీవ్రమైన ఘర్షణలు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. కౌశల్ వర్సెస్ హౌస్ మేట్స్ మొత్తం. బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ వర్సెస్ హౌస్ మేట్ మొత్తం ది అల్టిమేట్ గ్రూప్ వార్ అని ఒక పేరు వచ్చింది వీళ్ళకు. ది కోల్ అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఏమనుకోకుండా ది అల్టిమేట్ గ్రూప్ వార్ అని అనవచ్చు. ఘర్షణ. బాబు భోగిని తాను గీత మాధురి, తేజస్విని, మడివాడ, తనిష్తో సహా ఈ హౌస్ మేట్స్ అందరూ ఒక వైపుని, కౌశల్ని మరొక వైపు చేసి ప్రతి నామినేషన్లో కౌశల్ని ఒంటరిగా టార్గెట్ చేసి చేయడం వల్ల తీవ్ర విషాదం చేసుకున్నది. ఓకే, ప్రతి విషయంలో టార్గెట్ చేసి తన కౌశల్ని ఒంటరిగా చేయడం వల్ల తీవ్ర వివాదం తీసుకుంది. హౌస్ మేట్స్ ఎలా అంటే అందరూ ఒక వైపు ఉండి కౌశల్ మరొక వైపుగా నిలిచి నిలిచారు. హౌస్ మేట్స్ కౌశల్ ఒంటరిగా టార్గెట్ చేయడం వల్ల తీవ్ర విషాదం దారితీసింది. తర్వాత పరిమాణం ఎలా అంటే హౌస్ లోపల ఎలా ఉండేదంటే ఒక తీవ్రమైన గ్రూపిజం, అంటే ఒక బిగ్ బాస్ హౌస్లో ఘోరమైన గ్రూపిజం వచ్చి ఆ విపరీతంగా ఒక మనిషిని ఎంత టార్గెట్ చేశారంటే అంత టార్గెట్ చేశారు. నేను ఇది మొత్తం చదివినాక నేను చెప్తాను ఈ టార్గెట్ గురించి. అదంతా టార్గెట్ చేసి ఒక హిస్టరీ అతిపెద్ద ఫౌండేషన్ కౌశల్ ఆర్మీగా పుట్టుకొచ్చింది. అది మనందరికీ తెలిసిందే. కౌశల్ ఆర్మీగా పుట్టుకొచ్చిండ్రు, అదే ఒక మెజారిటీ, అది మనందరికి తెలిసిందే. అలా అయితే నేను చెప్తాను. బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. బిగ్ బాస్ హౌస్లో కొందరు గ్రూపిజం అవుతారు, కానీ కొందరు ఇది ఒక బ్యాచ్ అది ఒక బ్యాచ్ అని ఒక థింగ్ ఉంటుంది. కానీ ఈ హౌస్లో ఏం తెలుసా, ఓన్లీ ఇలా కాదు, కౌశల్ని ప్రతి ఒక్కరు టార్గెట్ చేశారు, మనందరికీ తెలిసిందే. అలా కౌశల్ని టార్గెట్ చేయడం అలాంటి కొన్ని సిచ్యువేషన్లు చాలా చాలా విసుకుపోయారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఎంత అంటే అంత కోపం వచ్చి అంత విపరీతంగా వచ్చింది. ఇంకా హిస్టరీలో పెద్ద కౌశలాన్నిగా పుట్టుకొచ్చింది, అది మనందరికీ తెలిసింది. సూపర్. అంటే ఓకే, కౌశల్ గెలవడానికి ఒకరిని అన్న టార్గెట్ చేస్తున్నట్టు బిగ్ బాస్ హౌస్లో నిన్ను వేరే వాళ్ళు టార్గెట్ చేస్తున్నట్టే నీకే ప్లస్. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, వేరే వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తున్నట్టు బిగ్ బాస్ హౌస్లో వేరే వాళ్ళు టార్గెట్ చేయొచ్చు, కానీ మన బిగ్ బాస్ హౌస్లో వేరే వాళ్ళని మనల్ని టార్గెట్ చేస్తున్నట్టే మనకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఓకే, మనం సింపతితోనే ఉండొచ్చు అని ఒక థింక్, అది అంతకు మంచి ఏం లేదు. కానీ కౌశల్ సింపతి అని చెప్పాను, మరి అంతమంది ఒక్కరిని టార్గెట్ చేయడం, నామినేషన్ విషయంలో కూడా అతన్ని టార్గెట్ చేయడం, ప్రతి ఒక్కరు అతన్ని నామినేషన్ చేయడం వల్ల అది ఒక టార్గెట్ లాగానే మరి నడిచిపోయింది. అది మనందరికీ తెలిసిందే. శ్రీముఖి రావు శెట్టి గారి గురించి మాట్లాడడం. సీజన్ 3లో ఘర్షణ ఏంటి అంటే పాత కక్షల సమరం. శ్రీముఖిది రావు శెట్టి గారి పాత కక్షల సమరం ఏంటంటే హౌస్లోకి రాకముందు బయటికి వీళ్ళు మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు లోపలికి వచ్చి మరింత తీవ్రంగా నామినేషన్ల సమయంలో ఒకరినొకరు కించపరుచుకొని పదజాలంతో దూషించారు. అయినాక ఓకే, పర్మనెంట్ ఒక టాప్ యాంకర్ వర్సెస్ మాస్ సింగర్ అని మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 3లో మొత్తానికి గొడవలు అలా స్టార్ట్ అయినాయి. కంటెండర్స్ కూడా చాలా 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 అని వీళ్ళిద్దరికి ఎంత పడలేదు అంటే అంత లేదు. మొత్తానికి కంటైనర్ డ్రైవర్ గారు నిలిచి గ్రాండ్లో వీళ్ళిద్దరే రన్నర్ విన్నర్ అయిపోయారు, నిలిచారు. అది మనందరికి తెలిసింది. సరే, ఇప్పుడు మాట్లాడదాం.
మన ఎవరు శ్రీముఖి అక్క రాహుల్ సిప్లి గాంధీ అన్న గురించి మాట్లాడదాం. శ్రీముఖి అక్క రాహుల్ సిప్లి గాంధీ గురించి మాట్లాడాలంటే ముందు రాహుల్ సిప్లి గాంధీ శ్రీముఖి అక్క గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఏంటంటే రాహుల్ సిప్లి గాంధీ హౌస్లోకి రాకముందు బయట వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు చాలా ఉన్నాయి. లోపలికి వచ్చాక మరింత తీవ్రమైన విభేదాలు జరిగాయి. అదంటే బయట వీళ్ళిద్దరి మధ్యలో బయట ఏదో పంచాలు ఉన్నాయంటే అవి పాత కక్షలతో వీళ్ళిద్దరికి అస్సలు పడేది కాదు. బయట ఉన్న కొన్ని గొడవల వల్ల వాళ్ళు ఇంకా మాట్లాడుకొని ఇంకా గొడవలకు అది దారి తీశారంటే అది అది మాత్రం చాలా చాలా విచిత్రంగా జరిగింది. అది మనందరికీ తెలిసింది. మీకు ఎంతమందికి ఇది ఇలా అని మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. తర్వాత పాత వీళ్ళు ఏంటంటే ఒక బూతులు తిట్టుకున్నారు అనుకోండి, నాకు సార్ ప్రతిసారి బూతులు తిట్టుకుంటుండ్రు, ఏంటి మీరు ఏంటి అని 100 సార్లు అన్నాడు. అది మనందరికీ తెలిసిందే. ఎందుకు అన్ని బూతులు తిట్టుకున్నారో మనకు కూడా తెలియదు. అలా బూతులు తిట్టుకోవడం అలాంటివి కొన్ని విషయాలు జరిగాయి. అలా తిట్టుకోకుంటేనే బాగుంటుందేమో. సారీ ఫ్రెండ్స్, తుమ్మొస్తుంది. తిట్టుకోకుంటే బాగుంటుందేమో అని ఒక థాట్ అయితే వచ్చింది. అలాంటి కొన్ని చేసేది. తర్వాత వీళ్ళిద్దరికి చాలా చాలా గొడవలు జరిగాయి. సార్ కూడా చాలా తిట్టిండు. కొన్ని విషయాల్లో వీళ్ళిద్దరికి గొడవలు కూడా స్టార్ట్ అయినాయి అనుకోండి. అలాంటి ఒకటి అభిజిత్ వర్సెస్ అఖిల్ సార్థక్ సీజన్ 4 లవ్ ట్రయాంగిల్ ఈగో క్లాషెస్. ఓకే, సీజన్ 4లో అభిజిత్ వర్సెస్ అఖిల్ అంటే మన అందరికీ తెలిసింది. ఎలా గొడవడ్డారు వీళ్ళు, ఎలా చాలా చాలా పంచాలు పెట్టుకున్నారని మనందరికీ తెలిసింది. అలా అయితే కంటెండర్ మోనల్ గజ్జర్ ఉన్న సన్నివేశంలో కారణంగా అభిజిత్ అఖిల్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. కేవలం లవ్ ట్రాక్ మిగలకుండా టాస్క్ లో కూడా ఒకరికొకరు ఈగో వచ్చి దెబ్బ తీసుకున్న స్థాయికి వచ్చారు. ఒక శృతి గాస్ను పలగొట్టి నామినేషన్ చేయడం మధ్య వీళ్ళిద్దరి మధ్యలో నడిచిన కోల్డ్ వారు సీజన్ మొత్తం హైలైట్ అంట. ఇది మాట్లాడారు. కోల్డ్ వార్ సీజన్ మొత్తం హైలైట్ అనేది ఒక విషయం మాట్లాడాం. బిగ్ బాస్ లో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 4లో మోనాల్ది మన అభిజిత్ వీళ్ళది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ మనందరికీ తెలిసిందే. అయితే హౌస్ లో ఆల్ఫామెట్ ఇద్దరి మధ్యలో విడిపోవడానికి ఓటింగ్ చెల్లిపోవడానికి అభిజిత్ చిన్న విన్నర్ అవ్వాలి. అఖిల్ మన రన్నర్ అప్ అయ్యారు, అదని మనందరికీ తెలిసింది. అయినాక అఖిల్ రన్నర్ అప్ అయ్యాడు, విన్నర్ ఏమో మన అభిజిత్ అయ్యిండు, అది మనందరికీ తెలిసింది. తర్వాత ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే చిన్న గొడవ, అది పెద్ద గొడవ. అది ఆ మధ్యలో మోనల్ని పాపం ఆ వాళ్ళిద్దరి మధ్యలో మోనల్కి చాలా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, అది మనందరికీ తెలిసిందే. ఎంత బ్యాడ్ నేమ్ అంటే అంత బ్యాడ్ నేమ్. అరే ఇంద్రబాబు వీళ్ళు ఇంతగానము ఇలా చేసుకోవడం ఏంటరా నాయన అని ఒక థింగ్ వస్తుంది చూడు, అలాంటి బ్యాడ్ నేమ్ వచ్చింది మోనల్కి. పాపం అనిపించింది, ఎందుకంటే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. తర్వాత ఇంకా అదేంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇవన్నీ మనం మాట్లాడే ముందు మోనల్కి వీళ్ళిద్దరికి చాలా క్లాషెస్ వచ్చాయి, చాలా చాలా మాటలు అవన్నీ వచ్చేసాయి. సారీ, మోనల్ మధ్య వీళ్ళిద్దరికి మోనల్ అంటే ఆమె ఏం చేయలేదు, వీళ్ళిద్దరు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చాలా పంచాలు వచ్చాయి. అలా అని వీళ్ళిద్దరు ఓటింగ్ వల్ల చీలిపోయి విన్నర్ ఏమో మన అభిజిత్ అయ్యిండు, రన్నర్ ఏమో మన ఎవరు అఖిల్ అన్న అయ్యిండు. ఎంత బాగా కూడా చేయాల్సి వస్తుంది, కొన్ని వీడియోస్ తప్పదు బాబోయాను. కనుక సన్నీ ప్రియా సీజన్ 5లో నన్ను టచ్ చేయకు అనే ఒక వివాదం అయితే వచ్చింది, మనందరికీ తెలిసింది. నన్ను టచ్ చేయకు సన్నీ అనే వివాదం అయితే వచ్చింది అనుకోండి. అది టచ్ చేయకు అని ఎందుకు వచ్చిందో మాట మాట్లాడడం చాలా అంటే ఒక ఫిజికల్ టాస్క్ ఉంది. ఆ ఫిజికల్ టాస్క్ లో ప్రియకు సన్నికి తీవ్ర ఘర్షణ జరిగింది. అప్పుడు అగ్రెసివ్ గా తప్పుబడ్డతో సన్నిని ప్రియ నన్ను టచ్ చేయకొని అనడం వల్ల సన్నీ తీవ్రంగా రియాక్ట్ అయిపోయాడు. అరే కామన్ గా అంతే కదా ఫ్రెండ్స్. నిజంగా సన్నీ ఒక మంచి క్యారెక్టర్ అతను. నాకు నిజంగా సన్నీ అనేది చాలా చాలా ఇష్టం. మీకు ఎంతమందికి తెలుసో నాకు కదా. సన్నీ అదే తీవ్రంగా అన్నాడు, ఈ ప్రభాబు నేనేం చేసినా నీ టచ్ చేయకంటే తిరుగుతుంది, విచిత్రంగా చేస్తుంది అని అన్నాడు. తర్వాత మీకు సన్నీ మధ్యలో తీవ్ర ఘర్షణ జరిగింది, అదే అగ్రెసివ్ తప్పుపడింది. ప్రియ నన్ను టచ్ చేయకు అని అవుతున్నట్లు. అప్పుడు అందరూ నేను ఏడ టచ్ అయినా ఏంది, నువ్వేంది ఉమెన్ కార్డ్ యూజ్ చేద్దాం అనుకున్నావు చేసేసుకో, కానీ నేను ఏడ టచ్ చేయలేదు, అది తప్పుగా అనుకోకండి. ఫిజికల్ గేమ్స్ అవన్నీ ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒకటైతే చెప్తాను, అమ్మాయి అబ్బాయి అనేది లేదు. గేమ్స్ పెట్టినప్పుడు ఎవరికి ఏదైనా తాగొచ్చు చెప్పలేము, అట్లని తప్పుగాని నేను అంటలేను. ఓకే, మన సేఫ్టీ మనకు కూడా చాలా చాలా ముఖ్యం, అట్లని కాదు.
ఏమైనా సడన్ గా తాకితే ఏం కదా అని రియల్ వాళ్ళు కానీ మనకు మనకు అనిపిస్తుంది. అది రియల్ గా తాకిందా అదేనా అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఒక్కొక్కరిని తోలు తీయాలనుకోండి, కాదని నేను చెప్పాను. బిగ్ బాస్ అంటే బయట అయినా సరే అదైతే నేను గుర్తుపెడా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. తర్వాత వీడియోస్ అన్ని ఇంకా చిన్న చిన్న గొడవలు బయటికి విపరీతమైన మాస్ సింపతి గ్రూప్ అయి ఒంటరి నాయకుడిగా ఎదిగారు. అతను టైటిల్ కైవసం చేసుకోవాల్సి వచ్చింది. సరే, ఆ విషయంలో సన్నీ చాలా సింపతి ఇది వచ్చిందంటే సన్నీకి మనందరికీ తెలిసింది. అలా ఓకే సరేలే ఇది వచ్చిందని ఇంకా వాళ్ళు మాట్లాడుకొని అది చేయడంలో తప్పేం లేదని నా ఒపీనియన్ కూడా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత ప్రశాంత్ ఓకే, సండే అంటే మనం బిగ్ బాస్లో చాలా చాలా ఫన్నీగా చాలా మంచిగా ఉన్నాడు. నేను ఈషా వన్ యూట్యూబ్ ఛానల్లో సండే అన్న గురించి ఒక ఫుల్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. చూసాం, అది చేయాలని కూడా చేశాను. వెనక పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని అదేంటంటారు అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ సీజన్ 7లో స్టార్ మా బ్యాచ్ గ్రూపిజం అనే గురించి మాట్లాడదాం. పల్లె ప్రశాంత్ గురించి మాట్లాడదాం. రైతు బిడ్డ, అందరూ రైతు బిడ్డలే. ఎవరు రైతు బిడ్డ కాదు, అందరూ రైతు బిడ్డలే. ఆల్మోస్ట్ మన 90s కేసు మనం ఆల్మోస్ట్ రైతు బిడ్డలే ఉంటారు. అది మనందరికీ తెలిసిందే. ఓకే, మాట్లాడదాం. ఈ షో ప్రారంభమైన మొదటి వారం నుండే సీరియల్ నటుడు అమర్దీప్ మరియు అతని గ్రూపు శోభ శెట్టి, ప్రియాంక, పల్లవి ప్రశాంత్ మధ్య ప్రశాంత్ని ఒక సామాన్య రైతు బిడ్డ అని చులకన చూశారని మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రతి చిన్న విషయాన్ని ప్రశాంత్ని టార్గెట్ చేసిన తీవ్ర ఘర్షణ దారితీసింది. ఈ క్లాష్ కి రూలర్ వర్సెస్ అర్బర్ అనే వార్గా మారింది. శివాజీ మద్దతుగా ప్రశాంత్ గ్రాఫ్ ని పెంచి అవకాశం చివరికి ఫినాలలో వెలుగుపడి అభిమానుల మధ్య జరిగిన కార్ల ధ్వంసం వివాదం కూడా గొడవకు వెళ్ళింది. ఓకే, ఇది మాట్లాడటం. ఎవరైనా ఫ్యాన్స్ ఉండాలి, ఎవరికైనా ఉండాలి. ఇప్పుడు నా వీడియో మీకు నచ్చకపోతే వీడియో చూడకండి. అసలు అలాంటి కొన్ని ఉంటాయి చూడండి. అలా ఇప్పుడు నీకు పల్లె ప్రశాంత్ ఇష్టం, నీకు అమర్దీప్ ఇష్టం. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కొంతమంది. నీకు పల్లె ప్రశాంత్ ఇష్టం, నీకు అమర్దీప్ ఇష్టం అనుకోండి. అలా ఉన్నప్పుడు ఈషా వన్కేమో పల్లవి ప్రశాంత్ ఇష్టం, ఈషాకేమో అమర్దీప్ ఇష్టం. అట్లా ఉంటుంది చూడండి. కామన్గా నా యూట్యూబ్ ఛానల్ పేర్లు చెప్పాల్సి వస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఈషాకు ఇప్పుడు నా ఇష్టం అంటే నా ఫేవరెట్ అతన్ని బట్టి నేను ఈషా ఫేవరెట్ అతన్ని బట్టి ఈషా అవుతుంది. కానీ అదే నాకు ఈషా అంటే నచ్చదు అని పోయి ఈషాని గొడవ పడలేదు కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అని చెప్తాను నేను. ఎందుకు ఆ మాట మాట్లాడినా చెప్తాను. అయితే పల్లె ప్రశాంత్ ఏంటంటే పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ వాళ్ళు చులకన చూసారు అని అన్నారు. చులకన అయితే చూడలేదు నా ఒపీనియన్. నేను ఎందుకు ఆ మాట అంటున్నాను నేను చెప్తాను. చులకన చూసిండ్రు అని కొందరు మాట్లాడిన ఒక విషయానికి నేను చులకన చూడారనే చెప్తాను. ఎందుకు ఆ మాట అంటే కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, కొన్ని ఫౌల్స్గా మారిండు. నేను కాదని నేను చెప్పాను. కానీ అదే చులకన చూశారని అంటే మాత్రం అస్సలు ఒప్పుకోము. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచిగా కూర్చొని తినేవాళ్ళు, అన్న అని అతను అనేవాళ్ళు. అరే దారా కూర్చొని తిన్న దారా అని అనేటోళ్ళు చాలా మంచిగా ఉన్నారు మన బిగ్ బాస్ హౌస్లో. తర్వాత కొన్ని గొడవలు వచ్చాయి, అది ఓకే కామన్. తర్వాత నేను చెప్తాను గ్రూపిజం స్టార్ మా బ్యాచ్ అంటే నేను బిగ్ బాస్ రివ్యూ చేసుకొని ఉంటున్నా కాబట్టి ఓకే మీరు బిగ్ బాస్ రివ్యూవర్ అని అంటారు. కామన్ అంతే, రివ్యూవర్స్ అని అంటారు తప్ప ఓకే ఈమె బిగ్ బాస్ బ్యాచ్ అని అది కాదు కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అని నేను చెప్తాను. వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే స్టార్ మాలో వర్క్ చేశారు కాబట్టి స్టార్ మా వాళ్ళకు అన్నం పెట్టింది కాబట్టి 100% అది తప్పేం లేదని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి ఆ విషయంలో కరెక్ట్ అనిపిస్తుంది. తర్వాత అది ఏదైనా అది ఎవరు ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే మీరు ఓన్లీ మన బిగ్ బాస్ షో వరకే ఉండాలి. మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ కారు వలగొట్టి వీళ్ళ కారు వలగొట్టి అలాంటివి అయితే ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. అదైతే నేను చెప్తాను. ఏంది ఒకరు కాదు, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న ఉన్నారు, అంతమంది వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న ఉన్నారు, అదేంటంటారు వాళ్ళ వైఫ్ ఉంది, అతను ఉన్నాడు. అతను దాచిపెట్టుకొని రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి. మీరు అంత ఫ్యాన్స్, అదే ఫ్యాన్స్ ఏం చేసింది చెప్పండి. మీరే చేయకపోయారు, మీరే ఉన్నారు కదా. అలాంటివి అయితే ఏ సీజన్లో ఎవరికి పెట్టుకోకండి అని నా ఒపీనియన్. నేను అది మాత్రం పక్కా చెప్తాను. ఎందుకు ఆ మాట అంటున్నాను, మనం ఏదో మాట్లాడుకుంటాం, ఏదో ఉంటాం, ఏదో చేస్తుంటాం కాదని నేను చెప్పాను. కానీ అవతలలో మీరు చేసిన ఒక ధ్వంసం వల్ల, అది ఎవరు చేపించిందో తెలియదు, ఎవరు చేసిందో తెలియదు, మీరు చేసిన ఒక ధ్వంసం వల్ల అతను కూడా అదేంటంటారు జైలుకి పోయొచ్చింది కదా. అదే కొన్ని సిచ్యువేషన్స్ మనం ఎప్పుడు ఉండదని నా ఒపీనియన్. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్
ఇంకా క్రాషెస్ గురించి మాట్లాడదాం. ఇక క్రాషెస్ రావడం అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఎంతమందికి మీకు అయ్యో ఏంద్ర బాబు అని ఒక థాట్ ఉంటుంది కదండి, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. తర్వాత ఉమ్, జెస్సీ జశ్వంత్, యానీ మాస్టర్, ప్రియా వీళ్ళకు ప్రసిద్ధి ఎగ్ పాయింట్ అని ఉంది. అంటే ఏంటంటే ఏంటంటే కిచెన్ ఏరియాలో తాను దాచుకున్న కోడిగుడ్లని వేరే వాళ్ళకు వండేశాడనే ఉద్దేశంతోనే జెస్సీని యానీ మాస్టర్ తీవ్రమైన గొడవకు దిగింది. ఆరోపణ వల్ల ఆ రోజు మొదలైన వివాదం కాస్త పర్సనల్ గా గౌరవ పర్సనల్ గౌరవాలను ఇష్టమొచ్చుకున్నట్టు స్థాయిగా తనకు ఈగో క్లాషెస్ వచ్చాయి. అంటే కూర ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ విషయంలో చాలా చాలా ఇబ్బంది ఉంటాయి. నేను ఒక వీడియో చేస్తాను. బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ సరిగా ఉండదు, నిద్ర సరిగా ఉండదు, వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది. ఇంత ఘోరం ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో. మనం అనుకుంటే బిగ్ బాస్ హౌస్ పోయి ఫేమ్ సంపాదించు ఏదైనా మనకు ఒక సక్సెస్ రావాలంటే ఈజీగా ఏది రాదు ఫ్రెండ్స్. నేను అదైతే అనగలుగుతా. నేను 1 year నుంచి బిగ్ బాస్ సీజన్ 9 నుంచి నేను చాలా తన్నుతున్నా. బిగ్ బాస్ సీజన్ అగ్ని పరీక్ష నుంచి చాలా తన్నుతున్నా, కానీ నాకు ఇంతవరకు ఎలాంటి ఫేమ్ రాలేదు. ఒక సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, అట్లా వాచ్ ఎవరు కూడా రాలేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వెంటనే ఫేమ్ రావాలంటే అంత సీన్ లేదు అని నేను చెప్తాను. అయినాక వాళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ వచ్చాయి. ఎగ్గు విషయంలో ఎగ్గు నేను క్లాష్ పెట్టుకుని ఎట్లా తింటారని వాళ్ళకు చాలా చాలా గొడవ వచ్చింది. అది ఇంకా బిగ్ బాస్ చరిత్రలో అత్యంత పాపులర్ అయిన కోడిగుడ్ల వివాదం ఇదే నిలిచిపోయింది. దీనిపై హౌస్ మేట్స్ తిండి బడ్జెట్ విషయంలో ప్రేక్షకులకు మెప్పించింది. చెప్తాను. జెస్సీ మనకందరికి తెలిసిందే. జెస్సీ మన బిగ్ బాస్ హౌస్ లో జెస్సీ, షెన్ను వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్. అయితే వీళ్ళేంటంటే ఓకే గొడవ విషయంలో ఎవరైనా ఓకే సరేలే అనుకున్నట్టు బిగ్ బాస్ లో ఫుడ్ విషయంలో చాలా ఇంపార్టెంట్ ఫుడ్ కాబట్టి ఆ ఫుడ్ విషయంలో చాలా చాలా ఎమోషనల్స్ అయినాయి, చాలా చాలా గొడవలు అయిపోయినాయి. అదొక విషయంలో ఆ విషయంలో తర్వాత ఇంకా ఇంకా తర్వాత అలాంటి గొడవలు వాళ్ళిద్దరు ఇంకా పెద్ద పెద్ద క్లాసెస్ వచ్చాయి. అలా జరిగిపోయింది. తర్వాత వినయ సుల్తానా వర్సెస్ రేవంత్ అన్న. వినయ సుల్తానా వర్సెస్ రేవంత్ అన్న బిగ్ బాస్ సీజన్ 6 లో దూకుడు వర్సెస్ అగ్రెసివ్. రేవంత్ అన్నకు చాలా కోపం అది మన బిగ్ బాస్ హౌస్ లో మనం చూసాము. చాలా సార్లు మన నాగార్జున సార్ రేవంత్ అన్నకు చాలా చాలా సార్లు అదేంటంటారు మాట్లాడిండు. అంటే చాలా సార్లు నాగార్జున గారు వార్నింగ్ కూడా ఇచ్చింది, మనందరికీ తెలిసింది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ రేవంత్ అన్నది. అయితే దూకుడు హౌస్ మేట్ స్వభావము ఆర్డర్లు తెచ్చి దానికి ఒకరి వెంట ఒకరిని ఎదురించి మహిళా కంటెండర్ ఇనయ సుల్తానాపై వెన్నుపోటు పొడిచానికి నామినేట్ టాస్క్ లో సహా తన ప్రతి వీక్ వీళ్ళిద్దరి మధ్యలో అరుపులు దద్దరిల్లిపోతుండే. తర్వాత రేవంత్ అనే నెగిటివిటీ దాటుకొని విన్నర్ అవ్వడానికి, అలాగే ఇనయ సుల్తానా టాప్ కంటెండర్ ఎదగడానికి నిదర్శనమే ఈ ఘర్షణ. ఓకే, ఇనయ సుల్తానాకు మాత్రం బిగ్ బాస్ హౌస్ లో చాలా బిగ్ బాస్ లో నేను ఇనయ సుల్తానాకు ఒకటి చెప్తా. బిగ్ బాస్ హౌస్ లో ఇనయ సుల్తానాకు అన్ఫేర్ జరిగింది. ఆవిడ మంచి గేమ్స్ మంచి ఆడే అమ్మాయిని మధ్యలో తీసేసాడు. టాప్ 5 అనుకున్నాం, టాప్ 5 రాలేదు. ఒక ఫ్యామిలీ కనుక ఆమె పంపించేసింది. అది మనందరికీ తెలిసిందే. అలా హౌస్ మేట్స్ ఏంటంటే తన రేవంత్ తన సహజమైన కోపం కోసం తను ఒంటరిగా దూకుడు ఎంత అంటే అగ్రెషన్, అంటే రేవంత్ అన్న ఎంత అగ్రెషన్ ఉండేదంటే అంత అగ్రెషన్ ఉంటే అలాంటి కొన్ని కోపాల వల్ల వాళ్ళిద్దరికి చాలా చాలా గొడవలు జరిగాయి. అది అదే నిజంగా చాలా నెగిటివిటీ దాటుకొని మళ్ళీ విన్నర్ అయిపోయాడు మన రేవంత్ అన్న. అదే కంటెంట్ మహిళా కంటెండర్ అని కూడా ఆలోచించగా వెన్నపోటు గురించి నామినేషన్ వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ అయితే ఒక రేంజ్ లో జరిగాయి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనగా సంజన గల్రాని వర్సెస్ సుమన్ శెట్టి హౌస్ మేట్స్ సీజన్ 9 ది కిచెన్ గేట్ వాలిడిటీ అని అంటారు. ది కిచెన్ గేట్ వాలిడిటీ అంటే రణరంగం సర్వతి అయినప్పుడు భాగంలో అదేంటంటారు మేనేజ్మెంట్ అనే ఫుడ్ రేషన్ నుంచి తన సంజన గల్రాని అదంటే సంజన గల్రాని సుమనన్న మధ్య తీవ్ర ఘర్షణ చాటు తీసుకుంది. హౌస్ మేట్స్ అందరూ కలిసి సమయంలో కిచెన్ బాధ్యత నుండి తొలగించారు. తనను ఒంటరి చేయడానికి ప్రయత్నించారు. ఈ గడువులో సంజన తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురైపోయి చాలా ఏడ్చింది. అయితే ఆ సింపతితోనే బయట ఓటింగ్ మారి సర్ప్రైజ్ గా మిడ్మిక్ ఎలిమినేషన్ ద్వారా తన సీక్రెట్ రూమ్ కి వెళ్ళి తన సీక్రెట్ రూమ్ కూడా వెళ్ళింది, మనందరికీ తెలిసిందే. అలా సంజన గారిని విడుదల ఏంటంటే
మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా తన సీక్రెట్ రూమ్ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళింది ఆయన తన వివాహం అసలు తగ్గలేదు. నేను ఇంతే, నేను ఇలానే ఉంటా అని ఒక సిచ్యువేషన్లో మాట్లాడింది. అది మనందరికీ తెలిసిందే. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ సంజన గారి చూసాం. మీకు ఎంతమందికి నచ్చుతుంది? ఇప్పుడు ఏ దేవి వారం మన సీరియల్ కూడా తీస్తుంది సంజన గారు, మనందరికీ తెలిసిందే. కానీ బిగ్ బాస్ హౌస్లో సంజన గారు మాకు ఒక బెస్ట్ అని నేను చెప్తాను. మీకు ఎంతమందికి బెస్ట్ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నిజంగా ఇప్పుడు బెస్ట్ అని నేను అనగలుగుతా. అనగా నిఖిల్ మల్లేకర్ వర్సెస్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సీజన్ 8 అయితే నిఖిల్ మల్లేకర్ వర్సెస్ గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడదాం. నిఖిల్ ఈ సీజన్ కెప్టెన్ లేకపోవడం వల్ల రాయల్స్ వర్సెస్ లీడర్స్, లాయర్ వర్సెస్ లీడర్ ఏమో గౌతమ్, ఓజీ లీడర్ ఏమో నిఖిల్ మధ్య తీవ్రంగా ఆధిపత్యం జరిగి వీళ్ళు పోరుగా ఉండి ఒక క్లాట్లో పర్సనల్గా ఉపయోగించుకొని ఒక వీట్ పవర్ని ఉపయోగించుకొని ఈ విషయంలో ఒకరినొకరు శారీరక టాస్కులు వీళ్ళిద్దరి మధ్య ఒకరినొకరికి ఢీకొన్నారు. అయిన తర్వాత వీళ్ళిద్దరు ఘర్షణ హౌస్లో రెండు శత్రు శిబిరాలుగా మారి 2 వరకు హోరాహోరీగా సాగి ఈ పోరుని నిఖిల్ విన్నర్ అవేలాగా అర్పించింది. ఓకే, గౌతమ్ విన్నర్ మన నిఖిల్ అయింది. నిఖిల్ చాలా చాలా మంచి అతను. నాకు చాలా మంచి అతను అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనకు అవసరం లేదు. అదంతా ఇప్పుడు మనం కూడా అటు వెళ్ళి మనకు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చేలా మనం చూసుకోవాలంటే అది మనతో ఉంటుంది. ఎవరో చెప్పే అవసరం లేదు, ఎవరో చేసే అవసరం లేదని నా ఒపీనియన్. మీకు ఎంతమంది కనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. తర్వాత ఈ సీజన్లో కెప్టెన్ అవ్వడానికి రాయల్స్ వర్సెస్ వీళ్ళు ఉన్నారు కదా, అప్పుడు క్లాస్లో వీరు విపరీతమైన అంటే గొడవలు, వీళ్ళిద్దరికి చాలా చాలా గొడవలు, అది మనందరికీ తెలిసింది. అలా ఈ ఘర్షణ మధ్యన హౌస్ మేట్స్ 2 శత్రువులాగా హౌస్గా మారి వీరు ఒకరిని హోరాహోరీగా సాగిపోయి పోరుగా నిలిచారు. విన్నర్ అయ్యే బాధ్యత వీళ్ళకి వచ్చింది, అది మనందరికీ తెలిసింది. సోయల్ వర్సెస్ ఇంకా వీళ్ళిద్దరికి చాలా చాలా గొడవలు వచ్చాయి, అది మనందరికీ తెలిసిందే. ఎలా అంటే ఘోరమైన గొడవలు అనుకోండి. అండ్ ఇంకా ఓకే, ఆ మధ్యలో కూడా కొంచెం యష్మి విషయంలో కూడా వీళ్ళిద్దరికి అంటే వీళ్ళిద్దరికి యష్మిని వీళ్ళు లవ్ చేయడం, అతను లవ్ చేయడం వల్ల కొన్ని విషయాలు ఆ విషయాన్ని కూడా కొంచెం దారి చూపింది అనుకోండి. యష్మిని ఊరుకుండలేక యష్మి విషయంలో కూడా వీళ్ళ మధ్యలోకి రావడం, ఊరుకుండలేక యష్మి విషయం బయటికి తీసుకురావడం, అది కూడా అక్క అని అనడం, అది నాకు నచ్చలేదు అనుకోండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. తర్వాత వీళ్ళిద్దరి మధ్య చాలా ఫైట్ ఎలా అంటే అబ్బా ఘోరం. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, బయట నుంచి మంచి ఫ్రెండ్స్ అంటే సపోర్ట్ చేయని కూడా నిఖిల్ అడిగిందంట. ఆ విషయాన్ని కూడా తెలుసు. కానీ ఇతను అతను కూడా క్లారిటీగా లేదు. అదంటే 100% క్లారిటీగా ఉంటుంది. అరే నాకెందుకు సపోర్ట్ చేస్తారు అతను అని ఒక థాట్ ఉంటుంది. క్లారిటీగా లేకుండా ఇతను వచ్చాడు, అది మనందరికీ తెలిసిందే. అలా వెనక సోయల్ వర్సెస్ హర్యానా గోరి బిగ్ బాస్ సీజన్ 4లో అరుపుల సమరం. సోయల్ వర్సెస్ హర్యానా గోరి ఫస్ట్ సీక్రెట్ రూమ్ లో ఉంటారు, అది మనందరికీ తెలిసింది. సీక్రెట్ రూమ్ నుండి హౌస్ లోకి అడుగు మొదటి వారం నుండి సోయల్ కోపానికి హర్యానా గోరి బోల్డ్ యాటిట్యూడ్ కి అసలుకు పడేది కాదు. చిన్న విషయానికి నామినేషన్ పాయింట్లు సోయల్ గట్టిగా అరవడం, దానికి హర్యానా సమాధానం కౌంటర్ ఇవ్వడం హౌస్ లోకి హీట్ ఎక్కింది. పీటలెక్కినట్టుంది. సారీ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి గొడవలు టాస్క్ల కన్నా ఎక్కువ పాపులర్ అయ్యాయి. అయితే విచిత్రంగా చివరి వారం నాటికి వీళ్ళిద్దరి నుండి స్నేహితులుగా మారడం స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ హర్యానా గురించి మన హర్యానాక సోయలానా గురించి మాట్లాడదాం. హర్యానాక సోయలానా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వీళ్ళ గురించి తెలుసుకోవాలి మనం. ఎందుకంటే చెప్తాను నేను. అయితే హర్యానాక సోయలానా ఏంటంటే ఫస్ట్ వీళ్ళిద్దరికి అస్సలు పడదు, అది మనందరికీ తెలిసింది. మీకు ఎంతమందికి తెలిసిందో కూడా కమెంట్ చేయండి. ఎందుకు నేను అస్సలు వీళ్ళిద్దరికి పడదు అని నేను ఎందుకు అన్నా కూడా నేను చెప్తాను. ఎందుకు హర్యానా గురికి సోయలానాకు పడదు అని అన్నది ఈమె అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు నేను ఆ మాట అన్నానంటే హర్యానా గురికి సోయలానాకు పడకపోవడానికి మెయిన్ రీజన్ తన హర్యానా పాపులర్ కొన్ని మాటలు, సోయలానా కొన్ని మాటలు అవి ఎవరికి నచ్చేది కాదు. ఆ విషయంలో వాళ్ళిద్దరికి చాలా చాలా పంచాలు జరిగాయి, చాలా చాలా గొడవలు జరిగాయి, అది మనందరికీ తెలిసిందే. నిజంగా ఎంత పంచాలు అంటే ఘోరమైన పంచాలు. వీళ్ళకి ఎంత అస్సలు పడేది కాదు. అస్సలు ఏంటోనైనా ఇలా గొడవలేంటి అని ఒక థింగ్ ఉండదు కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వీళ్ళకు. అలాంటి సిచ్యువేషన్ మీకు ఎంతమందికి ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. ఇంకా తర్వాత బిగ్ బాస్ హౌస్లో సోయలానాకు మన హర్యానాకు ఎందుకు పడేది కాదు అనేది కూడా నేను చెప్తాను.
ఎందుకు పడేది కాదు హరియానాకు సోయల్ అన్నారు. వీళ్ళు ఫస్ట్ అదేంటంటారు, సీక్రెట్ రూమ్లో ఉన్న తర్వాత ఫస్ట్ సీక్రెట్ నుంచి వీళ్ళు బయటికి వచ్చి ఆ, వాళ్ళని ఏంటంటే వాళ్ళు ఆ, ఆహా! బయటికి వచ్చి వీళ్ళు ఏందంటే వాళ్ళని ఏ సరే ఇది అని కొన్ని పాయింట్ ఔట్స్ చేశారనుకోండి, అది మనందరికీ తెలిసిందే. కొన్ని విషయాల్లో కూడా వాళ్ళకు చాలా గొడవలు జరిగాయి. చాలా విచిత్రంగా జరిగాయి. ఎంత అంటే డూ చాలా చాలా ఎమోషనల్స్, చాలా చాలా విచిత్రమైన ఘటనలు అవన్నీ మనందరికీ తెలిసిందే. అలా మన హరియానా గోరి విషయంలో కూడా అలానే జరిగింది. మనందరికీ తెలిసిందే. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు ఏంటంటే ఇద్దరికి అస్సలు ఏమి శత్రువులాగా ఉండేవాళ్ళు. మనందరికీ తెలిసింది ఆ విషయం కూడా. శత్రువులాగా ఉండి ఆ శత్రువులను ఎలా అంటే సరే ఇది కదా ఈ శత్రువులని వీళ్ళని ఎలా ఏమైనా చేయాలి అని ఒక థింగ్ ఉంటుంది కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనుకోండి, మీకు ఎంతమందికి కావాలా అనిపించింది అనుకో, శత్రువులాగా బిగ్ బాస్ హౌస్లో టూ మచ్ గొడవలు మనందరికీ తెలిసింది. వాళ్ళిద్దరికి ఎంత గొడవలు జరిగాయంటే అంత గొడవలు జరిగిన తర్వాత కూడా వీళ్ళే కలిసి ఉంటారు అని అంటే నాటి జోక్. ఎందుకు ఆ మాట అని నేను చెప్తాను. వీళ్ళిద్దరికి గొడవలు జరగడంతో వీళ్ళు సరేలే ఇది కాదురా నాయన, బిగ్ బాస్ హౌస్లో ఇది కాదనుకొని వాళ్ళు కూడా కామర్స్ ఉన్నారు. తర్వాత చిన్న కానీ ఒక్కొక్కరు ఇద్దరికి టామ్ అండ్ జెర్రీస్ లాగా మారిపోయారు అనుకోండి. రోజుకు టామ్ అండ్ జెర్రీస్ లాగా మారిపోయారని అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరు గొడవలు ఎంత ఫన్నీ ఉండేది. బయట మాత్రం వాళ్ళిద్దరికి టామ్ అండ్ జెర్రీ అని పేర్లు పెట్టడం, ఇవన్నీ పేరు పెట్టారు. కానీ వాళ్ళ లోపల గొడవలు. అరే సోయల్గా చెప్తాను ఈ సంగతి. హరియానా నీకు చుక్కలు చూపిస్తా. హరియానా ఒకసారి నా కెప్టెన్ అయినప్పుడు పడుకుంటే ఆ స్విమ్మింగ్ పూల్ పోయి దుంకాలంటే మనం ప్రోమో చూసాము, కొన్ని ప్రోమోలలో చూసాము. హరియానా ఇలా అన్నదని ఉరికిపోయి దుంకుతాడు, ఘోరంగా దుంకుతారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎంతమందికి అరే ఇలా జరిగిందా ఇలానా అని అనుకుంటాను చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనుకోండి. అలా చాలా విషయాల్లో అలానే జరిగింది. అలానే గొడవ పడ్డారు. అరే ఇదే కదా ఈ సిచ్యువేషన్ కదా మీరు అనుకోవడము, ఇదే కదా మీరు ఉండడం అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎంతమందికి అయ్యో ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఇంకా ఉన్నాయా అనే ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని మాటలు చాలా చాలా మాటలు అనుకున్నారు వీళ్ళిద్దరు. వాళ్ళకు చిన్న తగాదాలు రాలేదు ఫ్రెండ్స్. లేదని చెప్పిన చిన్న తగాదాలు రాలేదు, మోర్ పెద్ద తగాదాలు వచ్చాయి, పెద్ద గొడవలు జరిగాయి. కనుక ఇంకా వీళ్ళిద్దరు తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చినాక వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు కూడా మంచి ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నాను. ఏమో కలరు మనకి ఏదైతే చూడలేదు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక బస్సులో మంచిగా కలిసి వీళ్ళు కొన్ని వీడియోస్ చేసుకున్నారు, బ్లాగ్స్ చేసుకున్నారు, అవి చేసుకున్నారు. కానీ తర్వాత అయితే చేసుకోలేదు. ఇప్పుడు కూడా సోయల్ హరియానా అనే వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా క్యూట్ ఉంటుంది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎంతమందికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా తెలుసా అనేది కూడా నేను కామెంట్ చేయండి. తర్వాత ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంతమందికి ఇన్ని గొడవలు జరిగాయి. మీకు ఏ సీజన్లో ఏ గొడవలు మీకు ఇష్టమో కామెంట్ చేయండి. ఆల్రెడీ మనకందరికి ఇష్టమే కదా గొడవలు అంటేనే. బిగ్ బాస్ హౌస్లో గొడవల కోసమే మనం వీడియోలు చూసామని కూడా మనందరికీ తెలిసింది. అలాంటి గొడవలు మీకు ఎంతమందికి నచ్చాయో కూడా కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఎంత ఫీవర్ వచ్చినా ఏం వచ్చినా అరే నా వీడియోస్ ఎట్లయినా పోవాలి, నా వీడియోస్ నేను ఎట్లయినా నాకు నేనే నిరూపించుకోవాలని నేను చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. బట్ మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంతగానో అడుగుతుంది ఏంటి అలా అనుకోవచ్చు. 1 year నుంచి ఒక్కోసారి అలసిపోతున్నాను. ఏంద్ర బాబు ఇంత చేసినా కూడా వీడియోస్ రీచ్ అవుతలేదంటే అని చాలా చాలా ఎమోషనల్ అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అరే అవును కదా అని ఒక థాట్ ఉంది కదా, ప్లీజ్ కమెంట్ చేయండి. నిజం నాకైతే ఫుల్ ఎమోషనల్ అనిపించింది. ఏంద్రనైనా ఇంత చేసినా కూడా ఇలా జరుగుతుంది అని. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.